కలిసికట్టగా చేసుకోండి. పొరపాటున కూడా ఎటువంటి పొరపక్షాలకు పార్టీలకు అతీతంగా ఆనందంగా చేసుకోండి. ఏదన్నా కానీ జరిగిందంటే అది మళ్ళా భవిష్యత్తులో అట్లా నిలిచిపోతుంది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కోసిగి గ్రామ ప్రజలకు, పెద్దలకు, తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి కోసిగి సిఐ గారికి, ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి పేరు పేరున ధన్యవాదములు, నమస్కారములు. ముఖ్యంగా మిమ్మల్ని ఇంతకుముందు దాదాపు ఒక 5 నెలల కిందట అనుకుంటాను, అప్పుడు మీతో ఇంటరాక్ట్ అయినాను. తర్వాత కూడా ఈ రోజు కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా రావడానికి ఉద్దేశం ఏమంటే, పండగలు పబ్బాలనేటివి మన సంతోషాన్ని తెలియజేస్తాయి. ఇవి ఇన్నాళ్ళ నుంచే కష్టపడతా అంటాం. ఇప్పుడు 24 గంటలు కష్టపడతా అంటే మనిషికి జీవితం అంతా బోరు కొడుతుంది. అప్పుడప్పుడు పండగలు పబ్బాలు అనేది సృష్టించారు ఒక వ్యవస్థలో. అంతా కలిసికట్టుగా ఒక ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశం. అవి బాగా అంతా కలిసికట్టుగా ఆనందంతో జరుపుకోవాలా అనే ఉద్దేశంతో వచ్చినాను. సోదరులారా, మనిషికి మామూలుగా ఊర్లలో రకరకాల సమస్యలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. గతంలో ఒక 30 ఏళ్ల కింద ఒక ఊరి నాయకుడు ఏం చెప్పేదంటే, దాన్ని తూచా తప్పకుండా పాటించే వాళ్ళు. ఇప్పుడు తెలివి మితిమీరిపోయింది. అంటే కమ్యూనికేషన్స్ అనేది ఇప్పుడు వేరే దేశంలో ఏమి జరుగుతుంది ఈ క్షణంలో అనేది సెల్ ఫోన్ల ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, మొత్తం టీవీల ద్వారా కానీ వస్తుంది. మనిషి ఆలోచన దృక్పథంలో కూడా ఓపిక, ఓర్పు అని నశించింది. ఆ ఓపిక, ఓర్పు అనేది ఎంత ఉంటే నీకు అంత మంచిదండి. మామూలుగా ఊర్లలో ఏదైనా కానీ, ఇంటి దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ, చిన్న చిన్న విషయాలకే అది సొంత రక్త బంధువులతో కూడా ఘర్షణ మాత్రం ఉంటుంది. ఓపిక లేక పొలం గట్టుల విషయంలో కానీ, ఇంటికాడ కానీ కసు కొట్టి ఉండే విషయాల్లో కూడా చిన్న చిన్న నాది ఇది వరకు వస్తుంది, నా గట్టు ఇది వరకు ఉండేది, నీకు రాదు, ఇది సాలు రాదు, నువ్వు నీ తమ్ముతో ఘర్షణ పడినా అంటే నువ్వు మనశ్శాంతిగా నిద్రపోలేదండి. నీ తమ్ముతో, నీ పక్క వ్యక్తి కూడా. ఎందుకంటే నీకు తెలుస్తుంది అంతరాత్మ నేను మోసం చేస్తాను నాదేందని చెప్పి. అవునా కదా? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కాదు, నీకే అంతరాత్మకంగా నేను ఏం చేస్తాను, కరెక్ట్ గా చేస్తాను అని చెప్పి. అయ్యా సోదరులారా, నీ అన్ననో కానీ నీ పక్కింటే అయ్యా ఇది నాది అని చెప్తే లేదు నాది అని చెప్పిన సరేలేనా అని చెప్పిందంటే, భగవంతుడు నీకు నీ పిల్లల చదువు పట్ల కానీ, నీ పిల్లల పెన్నిట్ల పట్ల కానీ, నీ ఆరోగ్యపరంగా దేవుడు నీకు మంచి చేస్తాడు. ఆ సాలుతో ఆయన పెద్ద బిల్డింగ్లు కట్టలేడు, పెద్ద చదువు చదువుకోలేడు, ఆరోగ్యకరంగా దెబ్బతింటాడు. ఇది మనం ఆలోచించాల. అనవసరంగా దేవుడు ఇప్పుడు మాకేదన్నా మా దగ్గరికి ఇప్పుడు ఇందాకనే వచ్చిన తను ఆఫీస్ నుంచి ఇదే పని కోసకి బయలుదేరుతుందా, మళ్ళా ఆఫీస్కి వచ్చి నా కోసం ఎవరైనా ఉండారా అని అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు వాళ్ళ టయాన్ని, నా దగ్గర డిస్పోజ్ కావాలంతే అని చెప్పి. ఎందుకంటే పొరపాటున కూడా దేవుడేమన్నా నేను ఆడ వాళ్ళ కోసం వెయిట్ చేపించిందంటే, ఇదే ఈ ఏదైనా పని మీద వచ్చింటారు, దేవుడు నన్ను వాళ్ళకెంత 1 గంట సేపు వెయిట్ చేపిస్తే దేవుడు నాకు 1 రోజు వెయిట్ చేపిస్తాడు. అది నా అంతరాత్మ ఉంటుంది. సో దయచేసి సోదరులారా, చిన్న చిన్న విషయాలకి ఎట్టి పరిస్థితులను ఘర్షణ పడి లేనిపోని ఇచ్చేసుకోవద్దండి. ఇంకోటైనా మనకి ఎప్పుడు కూడా మంచి బుద్ధి ఉంటేనే, దేవుడు పెట్టే బుద్ధి ఉంటే దేవుడు ఎంతో నీకు సొసైటీకి గౌరవిస్తున్నాయినా. ఎప్పుడు కూడా ఈ బుద్ధి ఉన్నారంటే అది ఎంతో నీకు అమర్యాదగా ఉంటుంది. అయినా ఇప్పుడు ఏదైనా పోలీస్ స్టేషన్ పోవాలంటే, ఏదైనా కానీ ఎక్కడగా నా దగ్గర రావాలంటే నీ పన్ను వదులుకొని నీ ఒకనివే వచ్చిందంటే మర్యాద అని చెప్పి నలుగురు ఎంటేసుకోండాలి. వెనకాల ఎంటేసుకొచ్చిన వారికి పీరు బిర్యానీను ఏంపా తాపల్లా తినిపిల్లా ఇస్తేనే వాడు వచ్చేది. మొత్తం లెక్కంతా ఖర్చు అంటే మనకు తెలియకోకుండా డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయన. ఫైనాన్స్ గా నీవు సౌండ్ గా ఉంటే నీకు మర్యాద ఉంటుంది. ఆయన ఫైనాన్స్ డబ్బు లేదంటాక మనం ఎన్ని మాటలు, ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా కూడా అన్నీ ఇదే అయిపోతాయి. సోదరులారా, అందరికి అర్థమైందా? మీ సంతోషమే మా సంతోషం అని చెప్పి అందరికి అర్థమైందా? ఏమండి, అట్టసిగల్గా చితికిపోతారు. ఇంకోటి, ఒక పోలీస్ కేసు అయిందంటే అది ఎప్పటికీ అట్లనే ఉంటుంది. నేను
పోలీస్ కేసు నేను తప్పించుకొని పోయినా అస్సాంలో బతుకుతానంటే కుదరదు. ఒక పోలీస్ వ్యవస్థ ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ పోయినా కూడా, అది ఏ వాడని కానీ, అది మేమైనా కూడా ఇది తప్పించుకొని పోలే ఒక నెట్వర్క్. ఇదంతా ఎక్కడ పోయినా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారికి సహకరించి, ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా కానీ ఉత్సవాలు రకరకాలు ఉంటాయి, అంతా అన్యోన్యంగా ఓపికగా సమయంని పాటించి ఉత్సవాలు చాలా జాగ్రత్తగా జరుపుకుంటానని మరీ కోరుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. కానీ బనీన్లు కానీ తర్వాత ఆలయ కానీ ఎటువంటి దానికి లేదు. ఇది క్లారిటీగా చెప్తాము. బాగా ఉండండి ఆనందంగా. ఇది లేని ఇష్యూస్ కావద్దండి. కోసి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, పత్రికా విలేకరులకు మరియు ముఖ్యంగా మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే డిఎస్పీ ఉపేంద్ర బాబు సార్ గారికి, కోసి ఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సారు మనకి రాబోయే మొహరం గురించి మనకు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా అందరూ కూడా కలిసిమెలిసి బాగా చేసుకునే ఉద్దేశంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ప్రారంభిస్తామని చేసుకోవాలనే ఉద్దేశంతో అందరినీ అడ్రస్ చేయడానికి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఫ్యాక్షన్ జోలికి పోయినా కానీ, లేకపోతే సైబర్ నేరాలు అంటే కొంతమంది లాటరీ తగిలిందని, బ్యాంకులో మీ యొక్క అకౌంట్ బ్లాక్ అయిందని కానీ రకరకాల ఇలాంటి మోసాలు విధంగా అన్ని కూడా అన్ని జరుగుతున్నాయి. అన్ని కూడా వీటన్నిటి గురించి సార్ తన అనుభవంలో తెలుసుకున్న విషయాలన్నింటి గురించి కూడా సార్ ఏదైతే గమనించాడో వాటన్నిటి కూడా మనకు తన అనుభవాన్ని సార్ మనకంతా కూడా చెప్పి మనం ఏ విధంగా సుఖవంతమైన జీవితం గడపాలనుకుంటే ఏమి పాటించాలి, ఏమి చేయకూడదు అని చెప్పేసి సార్ తన యొక్క అమూల్యమైన సందేశానికి ఇక్కడికి మనకి ఇవ్వడానికి కోసం వచ్చారు. సో అందరినీ మీరందరూ కూడా సార్కి ఆహ్వానం పలుకుతూ చెప్పట్లతో ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. సార్ కొత్తగా కూడా గ్రామస్తులందరూ కూడా ఇక్కడంతా కూడా మొహరం పండుగను బాగా ప్రతిష్టాత్మకంగా చూసి అందరూ కూడా బాగా చేసుకుంటారు. ఎక్కడ కూడా ఇష్యూస్ జరుపుకోకుండా పొలిటికల్ గా కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎటువంటి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అంతా కలిసిమెలిసిగా ఈ యొక్క పండుగ జరుపుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరాము. సో వాళ్ళు కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. సరే విధంగా మేమంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న సంఘటన కూడా జరుపుకోకుండా కలిసిమెలిసిగా జరుపుకుంటాము. ఎటువంటి పరిస్థితుల్లో మీకు చెడ్డపేరు తీసుకునే విధంగా ఈ గ్రామంలో ఏదైనా చిన్న సమస్య కూడా జరిగిందని రానికోకుండా అంతా కలిసి చేసుకుంటామని చెప్పి మాకంతా కూడా అష్యూరెన్స్ ఇచ్చారు సార్. అదే విషయాన్ని మీరు చెప్పిన విషయాన్ని కూడా సార్ కూడా చెప్పాను. సో అందరూ కూడా బాగా కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పి ఒక సందేశాన్ని కూడా కోసం సార్ ఇక్కడికి రావడం జరిగింది. సార్ ఇప్పుడు సారు మనల్ని ఉద్దేశించి తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.